హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను శ్రీ రమా మండవ, యోగా టీచర్ని, డెంటిస్ట్ని అండ్ లైఫ్ కోచ్ని. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మన దేశంలో ముందు జరుపుకోలేదు ఎప్పుడు కూడా, కానీ తరతరాలుగా పురాణాల దగ్గర నుంచి దేవతలుగా మనం ప్రతి ఒక్కరిని పూజిస్తూనే వస్తున్నాం. సో స్పెషల్గా ఒక ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతిరోజు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే అదే ఒక పెద్ద ఉమెన్స్ డే. బట్ ఈరోజు మా స్పెషల్ డే కాబట్టి నేను మీ అందరి ముందు యోగా ఎలా హెల్ప్ అవుతుంది ఒక ఉమెన్ స్ట్రాంగ్ అండ్ ఎంపవర్డ్ ఫీల్ అవ్వడానికి, ధైర్యంగా ఉండడానికి, తను అనుకున్నది చేయటానికి యోగా ఎలా సహకరిస్తుంది అని చెప్పడానికి నా స్టోరీ కూడా కొంచెం మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాను. మనం ఎప్పుడు భూమాత అంటాం, భూతల్లి అంటాము. ఎలాగైతే సంబంధం లేకపోయినా మనల్ని తన కడుపులో పెట్టుకొని చూసుకుంటుందో, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండానే మనందరికీ జీవితం ఇస్తుందో, అదే తల్లి. భూమాతతోటే కంపేర్ చేస్తాం. అదే ఓర్పు, అదే సహనం, అంతే ప్రేమ, అంతే త్యాగం. ఎప్పుడు దేని దగ్గర కొలమానాలు లేకుండా నాకేం వస్తుంది, నాకేం ఇస్తున్నారు, నాకేంటి అనే ఆలోచనే లేకుండా ఉండటమే మాతృత్వం అంటే. అది ఆడవాళ్లే ఉండాలని లేదు. అట్లీస్ట్ నా ఐడియాలో ఏంటంటే ఫీమేల్ హార్మోన్స్ మగవాళ్ళల్లోనూ ఆడవాళ్ళల్లో ఇద్దరిలోనూ ఉంటాయి. మేల్ సెక్స్ హార్మోన్స్, ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ ఎలాగైతే ఆడవాళ్ళల్లోనూ మగవాళ్ళల్లోనూ ఉంటాయో, ఫెమినిజం ఆర్ ద ఫెమినైన్ నేచర్ అనేది భూమి మీద ప్రతి ఒక్క జీవిలో, ప్రాణంతో ఉన్న ప్రతి ఒక్క జీవిలో ఆ ఫెమినైన్ నేచర్ అనేది ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవడమే ఉమెన్స్ డే యొక్క ఇంపార్టెన్స్. అంతేగాని ఆడవాళ్ళు ఏది చేసినా ఒప్పేసుకోమని కాదు, మగవాళ్ళు ఏది చేసినా ఒప్పుకోకూడదని కాదు. సో హ్యావ్ అ క్లియర్ ఐడియా దట్ ఫెమినైన్ నేచర్ ఇస్ సంథింగ్ దట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎప్పుడైతే దీన్ని మనం అర్థం చేసుకుంటామో, మగవాళ్ళు కూడా నాలో కూడా ఒక ఫెమినైన్ నేచర్ ఉంటుంది. ఎప్పుడైతే త్యాగం, ప్రేమ, కరుణ, దయ, జాలి, ఆప్యాయత, ఇలాంటి జాలి ఇవన్నీ ఉంటాయో, ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఒక ఫెమినైన్ నేచర్ కిందే వస్తాయి. కాబట్టి ఆడవాళ్ళు సడన్గా మగవాళ్ళలాగా అన్నీ చేసేయాలని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మా శరీరాలు ఒకలా తయారై ఉంటాయి. మా శరీరము పిల్లల్ని కనడానికి చేయబడింది. కాబట్టి మేము వేసుకోవాల్సిన బట్టలు కానీ, మేము చేయాల్సిన పనులు కానీ, మాకు ఉండాల్సిన ఆలోచనలు కానీ ఖచ్చితంగా ప్రశాంతంగానే ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వస్తున్న పేషెంట్స్ని చూస్తుంటే స్త్రీలు గర్భం దాల్చలేకపోతున్నారు. ఒకప్పుడు అసలు అది ప్రాబ్లమే కాదు. దిస్ ఇస్ వెరీ అలార్మింగ్, అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గంటల తరబడి కూర్చొని ఒకే చోట పనిచేస్తూ మగవాళ్ళకి సమానంగా డబ్బులు సంపాదించాలి అనుకోవడము, లివింగ్ క్రియేట్ చేసుకోవడం అనుకోవడం తప్పు కాదు. కానీ వాళ్ళు చేసేవే చేయాలి అనుకోవడం కూడా కొన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు, సూట్ కాకపోవచ్చు. ఎందుకంటే మన అబ్డామిన్ ఏరియా ఏదైతే ఉందో, పెల్విక్ ఏరియా ఏదైతే ఉందో, ఆ ఏరియాకి హీట్ అనేది ఎక్కువ తగలకూడదు. అందుకే స్త్రీలు ఎప్పుడు కూడా అట్లీస్ట్ భారతదేశంలో స్కర్ట్స్, లెహెంగాస్, లంగావోణీలు, పరికిణీలు, చీరలే కట్టుకునేవారు. దీని ఉద్దేశం కూడా ఏంటంటే మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్ దగ్గర ఎక్సెస్ హీట్ ఫామ్ కాకుండా మన ఎగ్స్ ప్రొటెక్ట్ అవ్వడం కోసమే మనం వేసుకునే బట్టలు కూడా ఎంత ఆర్గానిక్ అయితే అంత మంచిది అని మనకి సూచించేవారు. మోడర్నైజేషన్ పేరుతో స్త్రీలు తమకి తామే హాని చేసుకుంటున్నారు. అది చూసి నాకు కొంచెం బాధగా ఉంటుంది. కాబట్టి మీరు గమనించండి, మీకు చేంజ్ కనిపిస్తేనే ఫాలో అవ్వండి. ఐ విష్ ఎవ్రీబడి స్టార్ట్స్ కీపింగ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. అంటే మీరు వేసుకునే బట్టలు, మీరు తినే తిండి, ఎంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్ కిందే వస్తాయి. ఒకప్పుడు స్త్రీలు సెల్ఫ్ కేర్కి టైం ఉండేది కాదు. అంటే ఇంట్లో భర్త, పిల్లలు,
అత్తామామలు, బంధువులు, వాళ్ళ బంధువులు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఇలా మళ్ళీ పని వాళ్ళు, ఎంతోమందికి తనే అన్నీ చేయాల్సి వచ్చేది. చివరికి అలసిపోయి పడుకునేదే తప్ప తన కోసం తను టైం పెట్టుకునేది కాదు. కాలం మారే కొద్దీ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ పోతున్నాయి ఒక స్త్రీ జీవితంలో. జాయింట్ ఫ్యామిలీస్ పెద్దగా కనిపించట్లేదు. పిల్లలు పుట్టిన తర్వాత స్కూల్స్కి వెళ్ళిపోతుంటారు, లేదా మోస్ట్లీ బోర్డింగ్ స్కూల్స్లో ఉంటున్నారు. ఒక స్త్రీకి తనకు కావలసినంత టైం తను ఇచ్చుకోగలిగే పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి గిల్టీ ఫీల్ అవ్వకుండా, అమ్మో ఎవరేమనుకుంటారో నేను పార్లర్కి వెళ్తే, ఎవరేమనుకుంటారో నేను మసాజ్ చేయించుకుంటే, ఎవరేమనుకుంటారో నేను యోగా క్లాస్లో జాయిన్ అయితే అనే ఆలోచన పక్కకు పెట్టేసి మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి. మీ సెల్ఫ్ కేర్ నుంచే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెడితేనే మీ ఫ్యామిలీకి మీరు ఆ ప్రేమని కూడా అందించగలరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కూతురు పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. తల్లి ఎన్ని చెప్పినా వినట్లేదు. ఎందువల్ల అయి ఉండొచ్చు? ఆ తల్లి ఎంత సఫర్ అయిందో పెళ్లిలో కానీ, పెళ్ళికి ముందు కానీ, పెళ్ళి తర్వాత కానీ ఎంత సఫర్ అవుతుంది అనేది చూసి ఉండుండొచ్చు. తనకు అసలు సెల్ఫ్ కేర్ అనేదే దొరకక, ఛాన్స్ దొరకక, ఇప్పుడున్న కల్చర్లో, ఇప్పుడున్న సొసైటీలో పిల్లలు వాళ్ళకి ఎక్కువ సెల్ఫ్ కేర్కి టైం దొరుకుతుంటే మేబీ మ్యారేజ్, కిడ్స్ అనే సిచ్యువేషన్స్ వల్ల సెల్ఫ్ కేర్ దొరకట్లేదు, సెల్ఫ్ కేర్కి ఛాన్స్ ఉండదు అని డిసైడ్ అవ్వచ్చు. నేను మదర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్, ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు నా రిక్వెస్ట్ ఏంటంటే సెల్ఫ్ కేర్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. పెళ్ళి అయినా, పెళ్ళి అవ్వకపోయినా, పిల్లలు ఉన్నా ఉండకపోయినా, మ్యారేజ్ అయినా, అసలు ఐ మీన్ టు సే, ఇఫ్ యు ఆర్ సింగిల్, ఇఫ్ యు ఆర్ విత్ ఫ్యామిలీ, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ కిడ్స్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కిడ్స్, ప్లీజ్ స్టార్ట్ టేకింగ్ యువర్ ఓన్ కేర్ ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్, అట్లీస్ట్ ఫ్రమ్ టుడే, ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. స్త్రీలందరూ కూడా ఎక్కువ టైం గడిపేది ఎక్కడ? వంటింట్లో, కిచెన్లో. గంటల తరబడి నించొని వాళ్ళు ప్రేమించే వాళ్ళందరికీ బాగా ఇష్టంగా వండి పెట్టాలని అనుకుంటారు. ఈ ప్రాసెస్లో ఎంత నడుము నొప్పి వచ్చినా, ఎంత మోకాళ్ళు నొప్పి వచ్చినా, ఎంత కాళ్ళు నొప్పులు వచ్చినా భరిస్తూనే నించుంటారు. అంతా పని అయ్యి అందరూ తిన్నాకే వెళ్ళి రిలాక్స్ అవుతారు. కానీ వీళ్ళకి వచ్చిన చిన్న చిట్కాలు ఇస్తాను. అంటే కిచెన్లో ఉండంగానే మీరు ఎలాంటి పోజెస్ చేసుకోవచ్చు. సింపుల్ యోగా పోస్చర్స్ ప్రతి ఒక్కరు. ఈ ఆసనాస్ కొంచెం మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. అవేంటో చూద్దాం ఇప్పుడు. తాడాసన ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, తాడి చెట్టులాగా ఎదగడానికి ఉపయోగపడే ఆసన తాడాసన అని గుర్తుపెట్టుకోండి. ఇది చిన్నపిల్లలు కూడా పొడుగు పెరగడానికి చాలా అవసరమయ్యే ఆసన. ఈ పోస్చర్ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందులో ఫ్లాట్ సర్ఫేస్ మీద నించోవాలి. స్లాంటీ సర్ఫేసెస్ మీద నించోకండి. పొరపాటును కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే అసలుకే నించోకండి. ఫ్లాట్ సర్ఫేస్ మీద నించొని చేతులు ఇలా భుజాల ముందు రిలాక్స్గా పెట్టుకొని కళ్ళ ముందు ఒక పాయింట్ మీదే ఫోకస్ పెట్టుకోండి. అంటే కిచెన్లో లెట్సే అక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఏదైనా ఒక పాయింట్ మీద దృష్టి పెట్టి ఐ లెవెల్లో ఉండాలి. మళ్ళీ అది కూడా పైకి ఉండకూడదు, అలా అని కిందకి ఉండకూడదు. ఐ లెవెల్లో ఉన్న ఒక పాయింట్ మీద ఫోకస్ పెట్టుకొని ఆ ఫోకస్ ఫిక్స్ అయిన తర్వాతే స్లోగా ఫోకస్ మీదే దృష్టి పెట్టుకుంటూ చేతులు పైకి లేపుతూ బాడీని టోస్ మీద లేపాలి. ఎలా లేపాలి అంటే కంప్లీట్గా టోస్ మీద స్ట్రెచ్ అవ్వాలి. ఇలా స్టాండ్ ఆన్ ద టోస్. సో what am I doing? I am stretching the body on my toes. కాలి వేళ్ళ మీద శరీరం మొత్తాన్ని కూడా స్ట్రెచ్ చేస్తున్నాను. ఈ పోజ్ చేసేటప్పుడు నా దృష్టి మారట్లేదు. నా ఫోకస్ పోతే నేను పడిపోతాను. సో ఎంత ఫోకస్ అండ్ బ్యాలెన్స్ ఉంటే ఆ పోజ్లో అంతసేపు నించోగలరు. రిలాక్స్ అవ్వాలని అనుకున్నప్పుడు మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈ ఆసన చేయటం వల్ల కంటి చూపు పెరుగుతుంది, మెంటల్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాళ్ళు మీరు టోస్ మీద స్ట్రెచ్ చేస్తారు కాబట్టి కాలి వేళ్ళ మీద యాంకిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి, కాఫ్ మసిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి, నీస్ కంప్లీట్గా లెగ్స్ స్ట్రాంగ్ అవుతాయి.
చాలామంది బాడీ టోన్డ్గా ఉంచుకోవాలి, ఏవేవో చేయాలనుకుంటారు కదా, కాదు. తాడాసన ప్రతిరోజు 3 పూట్ల ఒక్కొక్క నిమిషం హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీ బాడీ మంచి షేప్లో మెయింటైన్ అవుతుంది. ఆడవాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా ఎప్పుడు బాడీ ఫిట్గా హెల్తీగా ఉంటే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు రెండవ పోజ్, యోగా పోజ్ ఆసన ఏంటంటే పాదహస్తాసన ఆర్ సింపుల్ ఫార్వర్డ్ బెండింగ్ పాస్చర్. దీన్ని 2 రకాలుగా చూపిస్తాను. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండి యంగ్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ అలిసిపోకుండా హెల్దీగా ఉండి చేయగలము అని అనుకున్న వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఏంటంటే నా చేతులు 2 కంప్లీట్గా లేపాను, నా శరీరాన్ని నా బ్యాక్ పుష్ చేసుకుంటూ నా స్పైన్ లెందెన్ చేసుకుంటూ కళ్ళతో ముందు చూసుకుంటూ ఇలా ఇన్వర్టెడ్ ఎల్ షేప్లోకి ఫస్ట్ వచ్చాను. ఇక్కడ నుంచి స్లోగా కంప్లీట్గా కిందకి వెళ్ళిపోయి నేలని టచ్ చేస్తూ ఫోర్ హెడ్ని మోకాలకి తగిలించవచ్చు. ఈ పోజ్లో ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండండి. ఇంకొంచెం స్ట్రెచ్ కావాలనుకున్న వాళ్ళు కాళ్ళ వెనుక చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసి ఇంకాస్త ముందుకు బెండ్ అవ్వచ్చు. కంప్లీట్గా పోజ్లో రిలాక్స్ అయ్యాక పైకి రావాలనుకున్నప్పుడు ఫస్ట్ తల పైకి లేపాలి. తల పైకి లేపిన తర్వాత చేతుల్ని చెవులకి పక్కకి తీసుకురావాలి. అంటే బ్రింగ్ యువర్ హ్యాండ్స్ నెక్స్ట్ టు యువర్ ఇయర్స్. ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి. లైఫ్ సైకిల్ని గుర్తు చేసే ప్రాసెస్సే యోగా. మనం ఎలా వస్తామో అలాగే వెళ్ళిపోతాం అంటాం కదా. సో సేమ్ వే వెన్ యూ ఎంటర్ ఇన్ టు అ పోజ్ యూ ఎగ్జిట్ ద పోజ్ ఇన్ ద సేమ్ మేనర్. ఇలా చేయలేము, మాకు ఇంత గుర్తుండదు అనుకునే వాళ్ళకి ఇంకో సింపుల్ వే ఏంటంటే సింపుల్గా చేతులు పైకెత్తి అలా ముందుకి వంగేసి రిలాక్స్ అయిపోవాలి. జస్ట్ లూజ్ అండ్ రిలాక్స్డ్. ఇంకా మంచిగా రిలాక్స్ అవ్వాలంటే చేతులు ఇలా ఇంటర్లాక్ చేసి సైడ్ టు సైడ్ ఇలా రిలాక్స్డ్గా సరదాగా బాడీని మూవ్ చేసుకోవచ్చు. అంటే వంటింట్లో చాలాసేపు నించొని లేదా చాలాసేపు కూర్చొని కంప్యూటర్స్ ముందు పని చేసుకునేవాళ్ళు బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి చాలా బెస్ట్ పాస్చర్. పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువ పేరుకోకుండా, పొట్ట భాగం ఎప్పుడు ఫ్లాట్గా ఉండటానికి, అంటే ఎక్సెస్ ఫ్యాట్ డెవలప్ కాకుండా అబ్డామిన్కి మసాజ్ జరగాలి అని అంటే ఈ ఆసన చేసుకోవచ్చు. స్త్రీలు వాళ్ళ నడుము భాగం, కటి భాగాన్ని ఎంత హెల్దీగా ఉంచుకోగలరో ఎమోషనల్గా కూడా అంతే స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకు అంటే హ్యూమన్స్ జనరలీ స్టోర్ దేర్ ఎమోషన్స్ ఆర్ దేర్ ఎమోషన్స్ గెట్ ట్రాప్డ్ మోస్ట్లీ ఇన్ ద షోల్డర్ ఏరియా అండ్ ద పెల్విక్ ఏరియా. ఎక్కువ బాధపడుతూ చిరాకు పడుతూ లేదా ఎప్పుడు సాడ్గా లోగా ఉండే వాళ్ళకి ఎక్కువ స్టిఫ్నెస్ పెల్విక్ ఏరియా షోల్డర్ ఏరియాలో ఉంటుంది. దానికి ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. మన లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్, అంటే మంచినీళ్ళ పైపులు ఎలా ఉంటాయో డ్రైనేజ్ పైపులు ఎలా ఉంటాయి కదా ప్రతి ఇంటికి, అలాగే శరీరంలో కూడా మన డ్రైనేజ్ పైప్స్ ఎక్కువగా ఫోకస్డ్గా ఉండేది ఈ ఏరియాస్లో. మనం ఎంత స్ట్రెస్కి గురవుతుంటామో టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అయిపోకుండా మజిల్స్లోకి బాడీలోనే స్టోర్ అయిపోతూ ఉంటుంది. దీనివల్లే మజిల్ స్టిఫ్నెస్, టైట్నెస్ అనేది ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. మగవాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు, బట్ ఆడవాళ్ళు ఎంత రిలాక్స్డ్గా ఉంటే వాళ్ళ పిల్లల్ని కన్నా కూడా వాళ్ళ పిల్లలు కూడా అంత హ్యాపీగా ఉంటారు. లేదు అంటే ఆ ఎమోషన్స్ ట్రావెల్ అవుతాయి, జెనెటికల్గా కూడా అదే మూడీగా ఉండే లక్షణాలు రావచ్చు కూడా. సో అలాంటి ట్రాప్డ్ ఎమోషన్స్ని రిలీజ్ చేయాలన్నా, చాలా రిలాక్స్డ్ ఫీల్ అవ్వాలన్నా, లైట్ ఫీల్ అవ్వాలన్నా ఒక పాస్చర్ ఉంది. బట్ అగైన్ ఇది మోకాళ్ళ నొప్పులు సివియర్గా ఉన్న వాళ్ళు చేయకూడదు. జస్ట్ మేక్ ష్యూర్ గైడెన్స్ తీసుకొని చేయండి. ఈ పాస్చర్ చేయడానికి కాళ్ళు 2 దూరంగా ఉండాలి. మోకాళ్ళు లేదా స్టిఫ్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం పాదాలని వీ షేప్లో పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ టైం టీవీలో శారీ కట్టుకొని నేను యోగా చేస్తున్నాను. సో శారీలు కట్టుకున్న ఆడవాళ్ళు కూడా యోగా చేయాలంటే ప్యాంట్లు షర్ట్లు వేసుకోవాలి, బట్ మీకు అవి వేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు హ్యాపీగా చీరలు కట్టుకొని చేసుకోండి. ఇంకా మీకు ధోతిలా కట్టుకోవడం వస్తే ఇంకా అద్భుతంగా చేసుకోవచ్చు. సో చీర కట్టుకొని కూడా ప్రశాంతంగా చేయండి, తప్పేం లేదు. ఈ పాస్చర్ చేయటానికి ఫస్ట్ మోకాళ్ళని వంచుతూ రిలాక్స్డ్గా కూర్చోవాలి. యూ హ్యావ్ టు సిట్ డౌన్. సో వాట్ ఐమ్ ఐ డూయింగ్? ఐఎమ్ సింప్లీ సిట్టింగ్ డౌన్ with my knees apart.
విత్ మై నీస్ అపార్ట్, మై బ్యాక్ ఇస్ స్ట్రైట్. ఈ పోజ్ చూస్తే మీకు అమ్మవారి పోజ్ గుర్తొస్తుంది. అంటే పౌరుషం లేదా ధైర్యం, సాహసాలు డెవలప్ అవ్వాలి అంటే ఆడవాళ్ళకి కోర్ స్ట్రెంగ్త్ ఉండాలి. మీ మణిపూరక చక్ర యాక్టివ్ ఉండాలన్నా, మీరు ఎమోషనల్గా రిలాక్స్డ్గా ఉండాలన్నా, మీ మూలాధార చక్ర రిలాక్స్డ్ ఉండాలన్నా ఈ పాస్చర్ చేయొచ్చు. ఉత్కటాసన, స్క్వాటింగ్ అండ్ రైజింగ్ పోజ్ అనమాట. ఈ పోజ్లో చేతులు ఇలా నమస్కారం పెట్టుకోవచ్చు. మెల్లగా రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూపిస్తాను. సైడ్ ప్రొఫైల్ గమనించాల్సింది ఏంటంటే, ఐఎమ్ నాట్ పుషింగ్ మై టెయిల్ బోన్, ఐఎమ్ టకింగ్ మై టెయిల్ బోన్, ఐఎమ్ సిట్టింగ్, ఐఎమ్ రేజింగ్ మై హ్యాండ్స్ అప్. So I'm not pushing my hips back, I'm not curving the spine, I'm sitting straight. అంత కిందకి కూర్చోలేను అని అనుకుంటే కొంచెం కింద కూర్చోండి చాలు, బట్ బ్యాక్ స్ట్రైట్ పెట్టుకోండి. మీరు ఎక్స్పీరియన్స్ చేసేది పెల్విక్ ఏరియాలో లైట్నెస్. మెల్లగా చేతులు పైకి లేపొచ్చు. ఈ పాస్చర్లో కూడా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, బికాస్ చెస్ట్ ఓపెన్ అవుతుంది కాబట్టి. ఎప్పుడైతే పెల్విక్ ఏరియా స్ట్రెచ్ అవుతుందో శరీరం కూడా చాలా తేలికగా అనిపిస్తూ ఉంటుంది. మలాసన అండ్ ఉత్కటాసన, ఇలా హిప్ ఓపెనింగ్ పాస్చర్స్ అన్నీ కూడా స్త్రీలకి చాలా అవసరం. మహిళా దినోత్సవం రోజు నా తరఫు నుంచి నేను మీకు ఇచ్చే చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే, స్త్రీలు పిల్లల ఎదుగుదలలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు తల్లులు అందరూ కూడాను. మీరు మీ పిల్లల చిన్న వయసు నుంచి మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారో అది చూసే మీ పిల్లలు కూడా పెరుగుతారు. ఇంత చిన్న వయసు దగ్గర నుంచి మనం కూర్చునే ప్రతి ఆసన వాళ్ళు వేస్తారు, మనం చేసే ప్రతి పని వాళ్ళు చేస్తారు. నా కళ్ళ ముందు సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిన పిల్లల్ని చూశాను, లేదు నేచర్లో తిప్పి అలవాటు చేస్తే నేచర్కే అలవాటు పడే పిల్లల్ని చూశాను, పుస్తకాలు పెన్నులు ఇస్తే దానికే అలవాటు పడే పిల్లల్ని చూశాను. కాబట్టి మనం ఏం చేస్తే వాళ్ళు అది చేస్తారు. కాబట్టి మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎంత హెల్దీగా ఉండాలనేది కూడా మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ కాన్సెప్ట్తో నేను కొన్ని ఆసనాలు చూపిస్తాను. ప్రతి ఒక్క స్త్రీ తను ప్రెగ్నెన్సీకి ముందు కానీ ప్రెగ్నెన్సీకి తర్వాత కానీ మంచి హెల్దీ బాడీ మెయింటైన్ అవ్వడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో కాన్ఫిడెంట్గా ఉంటారు. కాబట్టి మీ శరీరం ఎంత బలంగా ఉండాలి అనే దాని మీద చిన్న చిన్న పాస్చర్స్, ప్రతి ఒక్కరూ చేయగలిగే పాస్చర్స్ చూపిస్తాను. ఫస్ట్ పాస్చర్ ఏంటంటే మలాసన. సో మలాసన చేయటానికి ప్యాంటు షర్ట్లే వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ప్రశాంతంగా మలాసన అంటేనే ఇలా కాళ్ళు కంప్లీట్గా ఫ్లాట్గా నేల మీద ఉండి మోకాళ్ళకి సపరేట్గా మోకాళ్ళని సపరేట్ చేసుకుంటూ చేతుల్ని నమస్కారంలో పెట్టాలి. దీన్నే మలాసన అంటారు. మీరు గమనిస్తే చిన్నపిల్లలు ఆ ఏజ్ నుంచే మలాసన స్టార్ట్ చేసేస్తారు. ఈ పాస్చర్ వల్ల రెగ్యులర్గా మీకు ఫ్రీ మోషన్ అవ్వటం కానీ, డైజెషన్ బాగా అవ్వటం, కాన్స్టిపేషన్ అనే ఇష్యూస్ లేకుండా ఉండటం. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ పాస్చర్ రెగ్యులర్గా చేస్తే నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్కి కూడా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అంతేకాకుండా మీ మెటబాలిక్ రేట్ చాలా యాక్టివ్గా ఉంటుంది. సో మీరు కష్టపడిపోయి చెమటలు కార్చేసి బరువు తగ్గడానికి ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి కామన్ ఆసనాస్ రెగ్యులర్గా ప్రతిరోజు మినిమం 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు వేయగలిగితే మాత్రం మీరు బరువు న్యాచురల్గానే తగ్గుతారు, ఎలాంటి కష్టము పడకుండా. సో మలాసన మోకాళ్ళ నొప్పులు సీవియర్గా ఉన్న వాళ్ళు కానీ, బరువు చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, ఇంజ్యూరీస్ అయిన వాళ్ళు కానీ పొరపాటును కూడా చేయకూడదు. డాక్టర్స్ కన్సల్టేషన్స్ తీసుకుని యోగా టీచర్స్ సహాయంతో చేయండి. మలాసన చేసేసాము. నెక్స్ట్ ఏంటంటే మలాసన నుంచి వజ్రాసనకు వద్దాం. వజ్రాసన అంటే మోకాళ్ళ మీద కూర్చోవాలి, సింపుల్గా మోకాళ్ళ మీద కూర్చోవాలి. ఎప్పుడైతే మోకాళ్ళ మీద కూర్చుంటామో హీల్స్ వెనక్కి వెళ్ళిపోతాయి, మీ నీస్ కంఫర్టబుల్గా అపార్ట్ ఉంటాయి అన్నమాట. ఇందులో న్యాచురల్గానే మీ స్పైన్ స్ట్రైట్ ఉంటుంది, అంటే మీరు ఫోర్స్ చేయక్కర్లేదు. కాబట్టి ఆఫీసెస్కి వెళ్ళి రెగ్యులర్గా సిట్టింగ్ పాస్చర్ చైర్స్లోనే కూర్చునే వాళ్ళకి వజ్రాసన ఈజ్ అ వెరీ గుడ్ పోజ్. ఇంకొక విషయం ఏంటంటే ఇది కూడా ప్రెగ్నెంట్ లేడీస్ వేయొచ్చు,
ఎంతవరకు వేయచ్చు అనేది కూడా వాళ్ళ అబ్డామినల్ సైజ్ బట్టి కూడా జాగ్రత్తగా వేయగలిగితేనే వేయాలి. కావాలి అనుకుంటే కాళ్ళు ఇలా సపరేట్గా పెట్టుకోవచ్చు. వజ్రాసన ప్రాక్టీస్ చేయడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో గ్యాస్ ఇష్యూస్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, అబ్డామినల్ ఫ్యాట్ ఏరియా కానీ అంతా తగ్గుతుంది అనమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వజ్రాసనంలో కూర్చోగానే రక్త సరఫరా మన హిప్ ఏరియా నుంచి కాళ్ళకి వెళ్ళడం ఆగిపోతుంది. ఓన్లీ అబ్డామినల్ ఏరియాకి బ్లడ్ సప్లై జరుగుతుంది. సో డైజెస్టివ్ సిస్టమ్కి కానీ, ఎక్స్క్రిటరీ కానీ, రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే గర్భసంచి ఆడవాళ్ళది కాబట్టి, జస్ట్ ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి అన్ని పాయింట్స్ ఉమెన్కి సంబంధించి చెప్తున్నాను నేను. డెఫినెట్లీ ఆల్ దీస్ పోజెస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ మెన్ ఆల్సో. మగవాళ్ళకి కూడా చాలా మంచిది. పెల్విక్ ఏరియా స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ చాలా అవసరం. మన నెక్స్ట్ జనరేషన్ ఎంత హెల్దీగా ఉంటుంది అనేది మన ప్రెజెంట్ ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది. మీ పెల్విక్ ఏరియా ఎంత హెల్దీగా ఉంచుకుంటే మీ నెక్స్ట్ జనరేషన్ అంత హెల్దీగా ఉంటుంది. మీ ఎగ్స్, మీ స్పర్మ్స్ ఎంత హెల్దీ కండిషన్లో మెయింటైన్ అయితే మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు డెఫినెట్లీ జనరేషన్స్ టుగెదర్ మన భారతదేశం అంతా కూడా మంచి ఫ్యూచర్ని క్రియేట్ చేయగలిగే ఛాన్స్ మన చేతిలోనే ఉందన్నమాట. సో ఇది వజ్రాసన. వజ్రాసన తిన్న తర్వాత వేయొచ్చు. ఎలాంటి పోజ్ అయినా తిన్న తర్వాత వేయొచ్చు, లేదు అసలు యాక్చువల్లీ వేరే పోజెస్ ఏవి వేయకండి. తిన్న తర్వాత వేయగలిగే ఒకే ఒక ఆసన వజ్రాసన. సో దట్ డైజెషన్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ వజ్రాసన. ఇంకో విషయం ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి వజ్రాసనాలు ఇలా ఒక చిన్న డెస్క్ పెట్టుకొని కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. నేను ఇది చాలాసార్లు చెప్తూ ఉంటాను. బాడీ బెండ్ అయిపోయి యూనో స్పైన్ ఇష్యూస్ ఉండి, నెక్ ఇష్యూస్ ఉండే వాళ్ళు కూడా న్యాచురల్గా వజ్రాసనంలో కూర్చుంటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, బరువు తగ్గుతారు, డైజెషను ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీగా ఉంటారు. బట్ అగైన్ మోకాళ్ళ నొప్పులు సీవియర్గా ఉన్నా, బరువు చాలా ఎక్కువ ఉన్నా, రీసెంట్గా ఏదైనా యాంకిల్ ఇంజురీస్ లేదా లెగ్లో ఇంజురీస్ అయినా పొరపాటును కూడా వజ్రాసనంలో కూర్చోకండి. వెరికోస్ వెయిన్స్ సీవియర్గా ఉన్నా కూడా వజ్రాసన ఎక్కువసేపు వేయకండి. కాసేపు మేబీ 1 minute 2 minutes వేసి తీసేయండి. బ్రేక్స్ తీసుకుంటూ చేయొచ్చు. చిన్నవాళ్ళు అయితే ఇప్పటి నుంచి వేస్తే చాలా మంచిది, ఎందుకంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు పాస్చర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వజ్రాసనం నుంచే గోముఖాసన హ్యాండ్స్ని కూడా ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తాను. సో నౌ I want you to do is raise your right hand up, take it backwards, take your left hand back and interlock your fingers on the back side of the body and lift your head up. Keep your head and neck straight. So this is called మీ గోముఖాసన హ్యాండ్స్ పొజిషన్ అనమాట. మీ పాస్చర్ కరెక్ట్ అవడానికి, స్పైన్ కంప్రెషన్ అంటే వర్టిబ్రే కంప్రెస్ అయిన వాళ్ళకి డీకంప్రెస్ చేయడానికి కానీ, జస్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఓపెనింగ్ ద చెస్ట్ ఆల్సో. ఈ పాస్చర్లో కూర్చోవడం వల్ల కూడా బ్రీదింగ్ బాగా జరుగుతుంది. అండ్ నౌ రిలీజ్. సో బ్రీదింగే కాదు, హ్యాండ్స్ కూడా టోన్డ్గా అవుతాయి. సో చిన్న చిన్న పాస్చర్స్ వల్లే స్త్రీలు ఎంత చక్కగా బాడీ టోన్డ్గా హెల్దీగా ఉంచుకోవచ్చు అనడానికి చిన్న ఆసనాలు చాలు. కష్టమైన పోజెస్ యోగా టీచర్లు కూడా రోజు వేయరు, గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ ఆసనాసే ప్రతి ఒక్కరూ రోజు వేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా, శరీరాన్ని బాధ పెట్టకుండా. నౌ షల్ వి డూ ద సేమ్ ఆన్ ది అదర్ సైడ్. నౌ రేజ్ ద లెఫ్ట్ హ్యాండ్ అప్ and take the right hand down and interlock the fingers on the back side of the body. So I'll just show you how it looks on the back side. Keep doing it. Now I am sitting in Vajrasana. I am raising my left hand up. I am touching my palm to the back. Taking my right hand down, interlocking the fingers. Ante rendu చేతులు వీపు వెనక ఇలా interlock చేస్తున్నాను. I am just interlocking my fingers like this. ఒకవేళ ఇంతవరకు రాలేని వాళ్ళు ఇలా చేసినా చాలు, ఇంతవరకు రాలేని వాళ్ళు ఇలా పెట్టుకున్నా చాలు, లేదా ఇలా పెట్టుకున్నా చాలు. Now once you are done with this posture, interlock, hold, keep your back straight. ఈ posture finish అయిపోగానే slowly release the hand, slowly release the other hand and relax. So this is called Gomukhasana hands position that you can do anywhere. ఆఫీస్ వర్క్స్లో కూడా మధ్య మధ్యలో బ్రేక్స్ కావాలి, చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి, భుజాలు నొప్పి వస్తున్నాయి అంటే ఇది చేసుకోవచ్చు. నా షల్ వి డు థర్డ్ పోజ్. ఇంకో పాస్చర్ ఏంటంటే, ఇదే వజ్రాసనం నుంచి మోకాళ్ళ మీద నించోవాల్సి ఉంటుంది. సో క్యామెల్ పోజ్. మనం చేసే ప్రతి ఆసన కూడా
ఒక్కొక్క జంతువుని పోల్చి ఉంటాయి అన్నమాట ప్రతి పాస్చర్. టేక్ బోత్ ద హ్యాండ్స్ అప్, వన్ ఆఫ్టర్ ది అదర్. టేక్ బోత్ ద హ్యాండ్స్ అప్, స్టార్ట్, డూ ఇట్, వన్ ఆఫ్టర్ ది అదర్. సో వాట్ యూ విల్ డూ ఇస్ just take one hand up back, hold your ankle or hold your knee. Now slowly raise the other hand up, take it back, drop your head back. Keep breathing. ఈ posture చేయటం వల్ల abdomen stretch అవుతుంది, chest open అవుతుంది, lung capacity increase అవుతుంది, throat stretch అవుతుంది, థైరాయిడ్కి మంచి ఎక్సర్సైజ్, బ్లడ్ సప్లై హెడ్కి బాగా వెళ్తుంది. అంతేకాకుండా మీ లెగ్స్, మీ గ్లూట్స్ అంటే మీ బ్యాక్ మొత్తానికి కూడా మంచి ఎక్సర్సైజ్ అనమాట ఇది. నౌ స్లోలీ లిఫ్ట్ యువర్ హెడ్ అప్ ఫస్ట్, లిఫ్ట్ యువర్ హెడ్ అప్. నౌ రేజ్ ద హ్యాండ్ అప్, రొటేట్, నౌ రిలాక్స్ ఇన్ బాలాసన్, ఎప్పుడు కూడా యోగాలో ఒక బ్యాక్వర్డ్ బెండింగ్ పోస్ట్ చేస్తే ఒక ఫార్వర్డ్ బెండింగ్ రీస్టోరేటివ్ ఆర్ రిలాక్సింగ్ పోస్చర్ చేయాల్సి ఉంటుంది. లైఫ్లో చాలా కష్టాలు పడితే కాస్త బ్రేక్ తీసుకోవాలంటాం కదా, ఇది కూడా అలాగే. యోగా అనేది మన జర్నీకి చాలా సిమిలర్గా ఉంటుంది. నా లైఫ్లో ఒక సెన్సిటివ్, వెరీ వీక్ గర్ల్ లాగా ఉండేదాన్ని. బికాస్ ఆఫ్ సోషల్ బుల్లీయింగ్ అవ్వనివ్వండి, సోషల్ ప్రెషర్స్ వల్ల అవ్వనివ్వండి, చాలా సెన్సిటివ్గా పెరిగాను. కానీ నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను ఇప్పుడు అని నేను గర్వంగా చెప్పుకోవడానికి మెయిన్ రీజనే యోగా ఆసనాస్లో ఎలాగైతే బ్రీదింగ్ హోల్డ్ చేయాలి, ఆసనా హోల్డ్ చేయాలి, లేదా పాస్చర్స్లో ఎక్కువసేపు నిలబడాలి, నాకు నా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయింది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను, ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉండేది, నాకు స్కిన్ ప్రాబ్లం ఉండేది. నేను యోగా వల్ల కంప్లీట్గా క్యూర్ చేసుకొని కాన్ఫిడెంట్గా నేను ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నాను అంటే అది నాకు ఈరోజు ఉమెన్స్ డే గురించి ఐ వాంట్ బీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నా జర్నీలో నా పాత్ర చాలా ఉంది అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. దానికి యోగానే సహాయపడింది. ప్రతి ఒక్కరికి వాళ్ళ జర్నీలో ఇలా చాలా సహాయపడచ్చు, డాన్స్ అనో మ్యూజిక్ అనో, బట్ నాకు యోగా హెల్ప్ అయింది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, ఈ జెలసీ, హేట్రెడ్ అనే ఫీలింగ్స్ కూడా ఎందుకు వస్తున్నాయి అనడానికి కూడా ఒక కారణం ఉంది, భయం. నన్ను ఎవరన్నా యాక్సెప్ట్ చేయరేమో, నేను నచ్చనేమో, ఇంకొక అమ్మాయి లేదా ఇంకొక అబ్బాయి వాళ్ళకి నచ్చుతారేమో, అలా మెల్లగా జెలసీ ఆర్ హేట్రెడ్, ఇన్సెక్యూరిటీస్ అనేవి వస్తాయి. అందరూ ప్రేమగా ఆప్యాయంగా ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? మీ గురించి మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు మీరు చాలు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అదే ఎంపవర్మెంట్ అంటే. సో ఈ ఉమెన్స్ డే రోజున యోగా నన్ను ఎంత ఎంపవర్ చేసింది అనడానికి నేనే ఎగ్జాంపుల్ని. అండ్ ఈ వయసు పిల్లల దగ్గర నుంచి పెళ్ళైన వాళ్ళు, ఎల్డర్స్ అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. Thank you so much for this opportunity once again, HMTV. Namaskaram.